చాలా పొగరు చూపిస్తున్నావు స్వప్న. ఇక్కడ నేను చాలా సంతోషంలో పొంగి పొర్లుతున్నాను కదా, నేనెందుకు పొగరు చూపించకూడదు? మూత చూడు, మాటలు చూడు, గొప్ప చెప్పొచ్చళ్లే. ఒక సాయంత్రం బాలు ఇంటికొచ్చారు. అక్కడ చూస్తే ఆయన కూతురు అను జ్వరంలో వణికిపోయింది. ఆయన పరిస్థితి చూసి బాలుకి చాలా కష్టమైపోయింది. ఇంకా తను తన భార్య పైన కోపం వచ్చి ఏం చెప్పారంటే, ఏం రాధిక ఇది? బిడ్డ జ్వరంలో కష్టపడుతుంది, నువ్వు దానికి మందు కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? ఇంట్లో డబ్బులుంటేనే కదా నేను తనకి మందులు కొనివ్వగలను. ఇంట్లో ఉన్నదంతా తీసుకెళ్తున్నారు గాని మీరు సంపాదించి ఏమి తీసుకురావడం లేదు. రాధిక చెప్పిన మాట విని బాలు చాలా బాధపడ్డారు. ఆయన బాధగా ఇలా చెప్పారు, మరి ఒక రోజు నేను వంట చేస్తున్నాను రాధిక. నేటికన్నా కస్టమర్స్ వచ్చి తింటారు, నేను వెయిట్ చేస్తాను. కానీ కస్టమర్స్ ఎవ్వరూ రానంటారు, చేసిందంతా వేస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలండి? తనని జ్వరంతో ఇలా ఎలా వదిలేస్తామండి? ఎవరి దగ్గర పైసలు తీసుకునే మనం వైద్యం చెయ్యాలి. నువ్వే పోయి పైసలు తెస్తావా?